రాజమహేంద్రవరంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను సైతం లెక్క చేయని వ్యాపారులు ఆదివారం చికెన్, మటన్ మొదలగు అమ్మకాలు చేయకూడదని నిషేధం విధించిన స్థానిక జాంపేట, క్వారీ మార్కెట్, సీతంపేట, సుమారుగా రాజమహేంద్రవరంలో అన్ని ప్రాంతాల్లో కూడా చికెన్, మటన్ అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగాయి. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా వారు మున్సిపల్ కార్పొరేషన్ వారిని వ్యాపారులు పట్టించుకోవట్లేదు అని చెప్పడం విస్మయానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఒక మటన్ అమ్మకాలు సాగించాలంటే మున్సిపల్ కి సంబంధించిన డాక్టర్ ఉండాలి. మటన్ అమ్మకాలకు మున్సిపల్ కార్పొరేషన్ వారి అనుమతి తప్పనిసరి. అయితే నిషేధం కారణంగా వారు అనుమతినిచ్చే అవకాశమే లేదు. అయితే మటన్ ఏ విధంగా వచ్చింది అమ్మకాలకు అనేది కూడా ఒక ప్రశ్నే. చికెన్ అమ్మకాలు బహిరంగంగా సాగుతున్నా సరే అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ విషయమై స్పందించాలని పలువురు కోరుతున్నారు.